ఆయన ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు కూడా సీల్ తీసి చదివినవాడు లేడు. ఎవరో అధికారులు కమిటీ చేసినామని చెప్తున్నారు. రానివ్వండి, కమిటీ నివేదిక రానివ్వండి, చర్చ పెట్టనివ్వండి, రాసుకోండి, మీ ఇష్టం. వాళ్ళ ఉన్నది ఉన్నట్టు రాసుకోండి. లేదా ఎవడైనా ఆరోపణ చేస్తే మా మీద రాయండి, చెప్పండి. కానీ వాడు ఎవడు అధికారికంగా మాట్లాడకుండా, ఎవరు చెప్పకుండా, మా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము మాట్లాడతాం, ప్రచారం చేస్తాం, మా సొంత కవిత్వాలతోని, మా పైత్యాలతోని అంటే మాత్రం పైత్యం వదులుతుంది. అందులో సందేహం ఏం లేదు. దాన్ని సరిపోయే మంది ఇస్తాం. నేను మీడియా అనలేదే, నేను స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. నాట్ ఆల్ మీడియా. నిష్పక్షపాతంగా ఉండేదాన్ని మీడియా అంటాం, అందులో సందేహం లేదు, దాన్ని గౌరవిస్తాం. నిన్న మరి ఒకవేళ ఇస్తే మరి మీకెందుకు రాలేదు? ఆయన వెంటిలేటర్ నుంచి జ్వరపడి విన్నాడా? వీళ్ళు మాట్లాడుకునేది మాత్రం మాట్లాడుకునేది. యాంకర్ ఆయనకు ఒక్కరికే చెప్పిందా? చెప్తే పలానా మంత్రి ఇట్లా చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, రాయి మాట్లాడు, ముఖ్యమంత్రి నాకు ఇట్లా చెప్పిండు అని చెప్పు. చెప్పినప్పుడు రికార్డ్ చేయి. ఎవడొద్దన్నాడు? కాదు కదా, ఇష్టం వచ్చినట్టు. రేపు నువ్వు బాధ్యుడు అవుతావా? ఇందులో ఏముండదు రేపు. నువ్వు ఇప్పుడు మాట్లాడిన చెత్త ఏది ఉండదు రేపు. అప్పుడేం కావాలి నీ పని? ఎందుకు అంత పరిచయం? ఎందుకు? ఎవడన్నా చెప్తే వాడు అన్న రాదు. నువ్వు మైకి పెడితే పోయి ముందర చెప్పు, నువ్వు స్టార్టింగ్ ఎందుకు పోయి మైకి పెడితే చెప్పు అన్న రాదు. అప్పుడు వాడు బాధ్యత అయితే కదా మాట్లాడినాడు. వాస్తవానికి నువ్వు రేవంత్ రెడ్డి గారిను, మహేష్ కుమార్ గౌడ్ను, లేదా దాని వర్కింగ్ ప్రెసిడెంట్లో అడగాల్సిన ప్రశ్న, వాస్తవానికి దేశ రాజకీయ చరిత్రలో ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అవమానం అది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవమానం అది వాస్తవానికి. వీళ్ళ మీద స్పైయింగ్ చేస్తున్నట్ట. దేని కొరకు చేస్తున్నట్టు? నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఉన్నాడు, కానీ ఆత్మగౌరవం ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఒక నిమిషం కూడా ఉండకపోతుండే, రాజీనామా చేసిపోతుండే. గతంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా. ఎవరైనా సరే, నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజయ్ నుంచి మొదలుకుంటే బహుశా ఆఖరికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండేటోడు కాదేమో ఒక నిమిషం కూడా ఆ పదవిలో. ఈ పిసిసి ప్రెసిడెంట్ అంటే ఎంత జ్ఞానం చూసినాము. కమన్ అడుగు. అదే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఎవరు లేరు అనే కదా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలు తీసుకుపోయే సమర్థులు ఎవరు లేరు కదా. వాస్తవానికి ప్రభుత్వ పథకాలని ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ నూనె తీసుకుపోయేది ఉంటుంది. అవి ఇప్పుడు వీరికి ఒక పథకం వస్తే వీరు పొగుడుతాడు, వారికి ఒక పథకం వస్తే వారు పొగుడుతారు, నీకు ఒక పథకం వస్తే నువ్వు పొగుడుతావు, గుర్తుపెట్టుకుంటావు, ఆశీర్వదిస్తావు. మీరు ప్రత్యేకంగా ప్రచారం చేసేది ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్థం కాక తీసుకోవట్లేదు ఆడనే పడి ఉంటున్నాయా? ఏం ప్రచారం అన్నట్టే కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గము, పిసిసి కార్యవర్గము ఎవరితో నేను కావట్లేదు కాబట్టి మేమే చేసుకుంటామో అని వచ్చినట్టు కదా. అదే చెప్తుంది నేను. అందుకే నేను ఆత్మగౌరవం ఎవడు కూడా నిలబడి ఇంకా ఆడ. యాదాద్రి అద్భుతమైన ప్రాజెక్టు, బ్రహ్మాండంగా తెలంగాణకు వెలుగులు ఇచ్చిన ప్రాజెక్టు, ఇస్తున్న ప్రాజెక్టు. రేపటికి మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాను అద్భుతంగా
ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు మా స్థానికులకి. మా నల్లగొండ వెనుకబడ్డ సమైక్యాంధ్రలో ద్రోహానికి గురైన మా వెనుకబడిన నల్లగొండ జిల్లాకు, వెనుకబడేయబడ్డ నల్లగొండ జిల్లాకు ఆర్థికంగా అద్భుతమైన చేయూతనిచ్చే ప్రాజెక్ట్ మా యాదాద్రి. నేనేమంటున్నా, దానికి సంబంధించి ఇంకోరోజు పెట్టుకుందాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ ఏ ప్లాంట్లు ఎప్పుడెప్పుడు ప్రారంభమైనాయి, ఎన్నేళ్ళకు పూర్తయినాయి, ఏ ఏ ప్రాజెక్టులు ఎన్నేళ్ళు ప్రారంభమైనా ఎన్నేళ్ళకు పూర్తయినాయి అన్నీ కూడా చర్చ పెడదాం. మిత్రులు ఇంతకుముందు కాళేశ్వరం గురించి అడిగారు కదా, చెప్తా మీకు. ఇక పోలవరానికి సంబంధించి వాళ్ళే రాసుకున్న నివేదికలో ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడైంది, ఏందైంది అని రాసుకుంటూ వాళ్ళు రాసింది మొత్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దాదాపు 28 నుంచి 29 వేల కోట్లు. దాంట్లో వరదల మూలంగా దెబ్బతిన్న పనుల పునరుద్ధరణ కోసం కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది 2,000 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. పోలవరం ఇప్పటికీ 3 సార్లు వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయింది, ఏదో పద్ధతుల్లో ఏదో ఒక పార్ట్. దాని రిపేర్లకే 2,000 కోట్లు ఖర్చు చేసిండ్రు. ఆ 2,000 కూడా కేంద్రమే ఇచ్చింది. ఇది వాళ్ళే రాసుకున్న రాత. తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. కానీ కాళేశ్వరం ఒక్కటే మొత్తం ప్రపంచంలో కట్టుతుండగానే కుంగిన ప్రాజెక్ట్ అని, కొట్టుకపోయినా కాదు, కూలిన కాదు, జస్ట్ 2 పిల్లర్లు కుంగిన ప్రాజెక్ట్. వాస్తవానికి పోలవరం మొదలుపెట్టి ఇప్పుడు 4 దశాబ్దాలు. సరే, అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి మొదలుపెట్టి 20 ఏళ్ళు నిర్మాణం ప్రారంభమై శంకుస్థాపన చేసి 20 ఏళ్ళు దాటింది, ఇంకా పూర్తి కాలే. ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోయింది. కొట్టుకపోయిన దాని ఖర్చే 2,000 కోట్లు కేంద్రమే ఇచ్చింది, స్వయంగా రాష్ట్రం పెట్టింది కాక, కేంద్ర వాటగానే ఇచ్చింది. కానీ మొదలుపెట్టి కనీసం 4 ఏళ్ళు కాకముందే పూర్తి చేసిన ప్రాజెక్టు, వరుసగా 4 సంవత్సరాలు ప్రజలకి లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు, 500 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు రానంత వరద, దాదాపు 38 లక్షల క్యూసెక్ల వరద వస్తే దాంట్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రచారం ఇది. పోలవరంలో 3 సార్లు కాఫర్ డ్యాము ఇంకోటి కొట్టుకపోయి పాడైపోతే మళ్ళీ 2,000 కోట్లు అదనంగా రిపేర్లకి ఎరికే ఇచ్చి వాటికి కొట్టుకుపోయిన వాటి కొరకే కాపాడుతుంది కేంద్రం. కానీ ప్రపంచంలోనే రికార్డ్ టైంలో పూర్తి చేసుకొని వరుసగా 4 ఏళ్ళు ప్రజలకు నీళ్ళందించి తెలంగాణను సస్యశ్యామలంగా చేసిన ప్రాజెక్టు ఇంత కూలిపోతే ఇద్దరు కలిసి మోడీ శిష్యుడు ఇక్కడ రేవంత్, మధ్యలో వీళ్ళిద్దరికి వారధి చంద్రబాబు అండ్ గ్యాంగ్ కలిసి చేస్తున్న ప్రచారం, దానికి ఒక కమిషను, దాని చక్కదనం. ఇది పెడతాం తెలంగాణ ప్రజల ముందట, ఎవడి దోషం నిలబెడతాం. చూడాలి తెలంగాణ ప్రజలు కూడా. పోలవరం చాలా షానిగా రాసుకురు. వరదల మూలంగా జరిగిన దెబ్బతిన్న పనులకు 2,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. వరదల మూలంగా దెబ్బతిన్నా కొట్టుకనే పోయింది మొత్తం కాపర్ డ్యామ్. మొత్తం అక్కడ జరిగిన దుర్మార్గాన్ని కాళేశ్వరం మీద పెట్టి ప్రచారం చేయించి ఈ రకంగా తీద్దాం. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రారంభించిన ప్రాజెక్టులు, అవి ఏ ప్రాజెక్టులైనా కావచ్చు, ఇరిగేషనా, ఎలక్ట్రిసిటీనా, లేదా రోడ్ల, వంతెనల, హైదరాబాద్లో ఏంది మొన్న ఒకటి స్కైవే అని ఒకటి వేసింది శంకుస్థాపన 2024 ఫిబ్రవరి. ఇప్పుడు ఒక తీసకుంత అట్నే ఉంది, అదంతా దాని తర్వాత పూడిపోతుంది. ఘనత వహించిన ముఖ్యమంత్రి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి 3 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి చేసిన గొప్ప పని.
అట్టే ఉంది ఇప్పటికీ తీసిన గుంత. ఇది ఇవాళ మీరు మాట్లాడుతుంది. దయచేసి నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా తెలంగాణ బిడ్డలు. బహుశా కాళేశ్వరం వల్ల ఉపయోగపడ్డది కూడా చాలామంది ఉంటుంది ఇందులో. ఎందుకంటే దాదాపు 6 జిల్లాలలో 50 లక్షల ఎకరాలకి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందించిన ప్రాజెక్టు. దాని కొరకు కేసీఆర్ పడ్డ తపన నిజమే. వాడు కూడా మాట్లాడతాడు, అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే. ఎస్, అన్ని మేమే. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది మేమే, తెలంగాణ ప్రజలకి అప్పచెప్పింది మేమే. అద్భుతంగా 4 ఏళ్ళు నీళ్ళిచ్చి భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దింది మేమే. ఆహార ఉత్పత్తుల్లో అందులో సందేహం ఏం లేదు. మేము మీలాగా పార్పెట్టలం కాదు. జరిగింది ఏందో కూడా ప్రజలకు ఇంచు వివరిస్తాం, ఊరూరికి వివరిస్తాం. మీరు మీ స్లాటర్ హౌజులు, మీ చీకటి బాసులు అందరూ కలిసి చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగడతాం తప్పకుండా. ఏ నివేదికలైనా, ఏ కమిషన్లైనా కేసీఆర్ మల్లె పువ్వులాగా ఉన్నాడు, వజ్రంలాగా మళ్ళీ అట్లే వస్తాడు, మరింత మెరుపుతోనే వస్తాడు. ఈ నివేదికల తర్వాత సంగతిని చూపిస్తాం. తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా గందరగోళ పడొద్దు. కొన్ని స్లాటర్ హౌజులు చేసే దుర్మార్గమైన ప్రచారానికి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.